गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। శ్రీయపతేన పరమాత్మ కృష్ణ పరమాత్మను ఉద్ధవులకి అద్భుతంగా ఉపదేశం చేస్తూ వస్తున్నారు. అదే ఏకాదశ స్కంధమంతా. ఉద్ధవులు పైన పోయిన అధ్యాయంలో బద్ధాత్మ మోక్షాత్మ అని రెండు ఆత్మలు ఉన్నాయి కదా, వీరిద్దరూ ఎలాంటి వారు, ఎలా ఉంటుంది, బద్ధాత్మ ఎలా ఉంటాడు, మోక్షాత్మ ఎలా ఉంటాడు అని తెలుసుకోవాలి అని అడిగిన వెంటనే ఈ అధ్యాయంలో కృష్ణుడు పైన ఉద్ధవులకి ఉపదేశం చేయడానికి ప్రారంభించారు. ఉద్ధవస్వామి, ఈ ప్రపంచం అనేది నా యొక్క మాయ వల్ల సృష్టి అయింది. ఈ మాయకు అధీనంగా ఉండే వారందరూ బద్ధాత్ములే. అంటే మాయ తర్వాతే ఎవరైతే సృష్టి అయ్యారో, మాయ తర్వాత సృష్టి అయిన వాళ్ళే అందరూ. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చూసినామంటే తత్వముల దగ్గర నుంచి అన్ని మాయ తర్వాత సృష్టి అయింది. అందుచేత అందరూ బద్ధాత్మలే. మరి మోక్షాత్మ అని ఎవరున్నారు అంటే, నా కృప వల్ల నన్ను తెలుసుకొని నేను చెప్పిన సాధనములన్నీ చేసి నన్నే వచ్చి చేరుకోవాలి అంటూ ఇలా కొందరు మహాత్ములు ఉంటారే, వాళ్లకు మోక్షాత్మ అని పేరు. అలాంటి వారు ఈ ప్రపంచంలో చూసేది చాలా చాలా దుర్లభమైంది. అలాంటి వారే దాటుతారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఈ ప్రపంచంలో ఇప్పుడు మనం సాధారణంగా ఉండేటప్పుడు స్వప్నావస్థ, తర్వాత మనం మేలుకొని ఉండే అవస్థ అనేది ఉంటుంది. స్వప్నంలో కానీ మనం ఇలా కలలు కనేటప్పుడు మనం రాజులాగా ఉంటాము, ఆకాశంలో ఇలా పరిగెత్తేలాగా ఉంటాము. ఇలాగంతా మనకు విచిత్రమైన స్వప్నములు వస్తాయి కదా. ఆ అవస్థలో మనకు అది వాస్తవం అనిపిస్తుంది. అది లేచిన తర్వాత అది అసత్యము, ఇదే సత్యమని మనకు ఎలా తోచుతుందో అలాగా పరమజ్ఞానులైన వారు వాళ్ళు భగవంతుని విషయంగా అన్ని తెలుసుకొని ఈ ప్రపంచాన్ని స్వప్నంగా అనుకుంటారు. స్వప్నంగా అనుకొని ఇది అసత్యం అని తెలుసుకొని భగవంతుడే సత్యం అని వాస్తవమైన విషయాన్ని తెలుసుకుంటారు. కానీ సాధారణంగా ఉండే జనులు మనలాగా ఉండేవారు ఏమనుకుంటారంటే, వాస్తవమైన ఈ ప్రపంచంలో ఉండే కానీ ఇది శాశ్వతం కానిది. ఎలాగైతే స్వప్నంలో ఉండి ఆ జీవాత్మ అది వాస్తవం అనుకుంటుంది కదా, అలాగనే శాశ్వతం లేకుండా జగన్ మిథ్యాగా ఉండే దీంట్లో ఇప్పుడు జీవిస్తూ ఈ కర్మ ఫలములన్నీ అనుభవిస్తూ ఇది వాస్తవం అంటూ ఈ కర్మం అనేది జీవిస్తుంది. అదే ఇలాగ జీవించే వారికి బద్ధాత్మ అని పేరు. అలా ఈ ప్రపంచంలో ఉన్నా కానీ దీంతో సంబంధపడకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మోక్షాత్మ అని పేరు. ఈ రెండు ఒక పక్షిలాగా, రెండు స్వర్ణమయమైన పక్షి ఒక శరీరంలో వచ్చి జీవించేది. అది శరీరంలో రెండు విధముగా ఉందంట. ఒకటి బద్ధాత్మ, ఇంకోటి మోక్షాత్మ అంటూ కృష్ణుడు అంటున్నారు. ఏమి ఆశ్చర్యం అంటే, ఈ బద్ధాత్మ విషయ సుఖమైన బద్ధాత్మ అది ప్రవహించేటప్పుడు మోక్షాత్మ అది పడుకొని నిద్రపోతూ ఉంటుందంట. దానికి ఏ ప్రవృత్తి ఉండదు. ఇప్పుడు భగవంతుడు కావాలి అంటూ ఆ మోక్షాత్మ ప్రవర్తనలో అప్పుడు వెళ్ళేటప్పుడు ఇది పడుకొని నిద్రపోతుంది. ఇది రెండు ఒకే సమయంలో ప్రయత్నించదు అంటూ కృష్ణుడే అనేసాడు. అందుకోసమే భగవంతుని మనము ఇలాగే జీవించుకొని మనకు వచ్చే కష్టాలండి రాకుండా ఉంటే చాలు, ఏదో గోవింద గోపాల అని చెప్పుకుంటూ ఉన్నామంటే ఇలాగే ఉండిపోవచ్చు. కానీ భగవంతుడే కావాలి, భగవంతుని ఎలాగైనా చేరుకోవాలి అనే ధ్యాస ఉనిందంటే అప్పుడు మన యొక్క చింతన, మన యొక్క స్మరణ అనేది భగవంతుని తప్ప వేరెక్కడా ఉండకూడదు. అందుకోసమే ఈ మోక్షాత్మకు భగవంతుడే శాశ్వతం అని అదే ధ్యాసతో ఉండి అలా వెళ్తేనే అప్పుడు ఈ బద్ధాత్మ అనే ఈ పక్షి నిద్రపోతుంది. లేదు అదంతా వద్దు అంటే ఆ మోక్షాత్మ పక్షి నిద్రపోతూ ఉంటుంది, బద్ధాత్మ అనే పక్షి లేచి ఇలా లోకంలో సంచారిస్తూ ఉంటుంది అంటూ కృష్ణుడు ఇలా వర్ణిస్తూ వస్తూ, ఆ మోక్షాత్మ ఎలా ఉంటారు అంటే సుఖ దుఃఖములన్నీ సమానంగా చూసుకుంటూ, ఎవరైనా వచ్చి పొగిడితే ఆ పొగిడితలు తాను కాదు అని వండుకుంటూ, ఎవరైనా వచ్చి తిట్టినారంటే అది కూడా తనకు కాదు, అన్ని సుఖ దుఃఖములను సమానంగా చూసుకుంటూ జడం లాగమే జీవిస్తారంట ఈ ప్రపంచంలో. ఎవరు వచ్చి ఏం అడిగినా కానీ దానికి బదులు చెప్పరంట. ఈ మాట్లాడటం వల్లనే కదా అన్ని విషయాలు ప్రారంభిస్తుంది. నువ్వు 4 సార్లు వచ్చి అడిగి అతను బదులు చెప్పకపోతే అతను పిచ్చివాడు అనుకొని వెళ్ళిపోతారు. దానివల్ల నీకేమైంది? అందుచేత మాట్లాడకుండా ఉండు, మౌనంగా ఉండు, మౌనంగా ఉండు అని చెప్తారు. మహాత్ములందరూ జ్ఞానులు ఎవరు మాట్లాడరంట. మాట్లాడితేనే సంఘం దానివల్ల జడంలాగా ఉంటారు. ఎవరు ఏది చెప్పినా చేస్తారు. తనకి ఏ సంకల్పము ఉండదు. జడభరతుల యొక్క చరిత్రం విన్నాం కదా పంచమ స్కందంలో. అలా ఉంటారు జ్ఞానులు.
కానీ వాళ్ళు పిచ్చివారిలాగా ఉంటారు. కానీ వారు పిచ్చివారు కాదు. లోపల మనస్సుతో పాటు అఖండమైన ఆ పరబ్రహ్మాన్ని తలుచుకుంటూ అక్కడ లోపల ఉంటూ ధ్యానిస్తూ నన్ను అనుభవిస్తారు. అలా ఉండే జ్ఞానులు వేరే, ఆ పిచ్చి పట్టి చిత్తభ్రమంతో ఉండే పిచ్చివారు వేరే. చూస్తే ఇద్దరు ఒకేలాగా ఉంటారు. కానీ ఇద్దరు ఒక్కరు కాదు. అది మనం వాళ్ళ యొక్క తేజస్సు, వాళ్ళ యొక్క మహిమ వల్లనే, కృప వల్ల, మన యొక్క పుణ్యం వల్ల తెలుసుకోగలుగుతాము తప్ప అంత జ్ఞానులు కూడా ఇలాగనే ఉంటారును భగవంతుడు ఇలా వర్ణిస్తూ వస్తూ జటంలాగా ఉంటారు అంటూ కృష్ణుడు ఇలా చెప్తూ వస్తున్నారు. జ్ఞాని యొక్క లక్షణం ఇలాగా బద్ధాత్మ మోక్షాత్మ అని ఇద్దరు విషయంగా చెప్పి, బద్ధాత్మ విషయ సుఖంతో ఉంటారు, అది చెప్పాల్సిన అవసరం లేదు, మనలాగా ఉండేవారే. అందుచేత ఇలాంటి ఇద్దరు ఉంటారు. ఇప్పుడు వీరు ఎవరు అని తెలుసుకున్నావు. ఈ మోక్షాత్మగా మనం మారాలి కదా. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ అంటూ ఈ కోటిలో ఒక్కరికే భగవంతుని వెళ్ళి చేరుకోవాలి అనే ధ్యాస వస్తుంది. ఆ స్మరణ వచ్చిన తర్వాత ఆ కోటిలో ఒక్కడే వెళ్ళి భగవంతుని చేరుకుంటాడు అంటూ గీతాచార్యుడు అన్నారు. అలాగనే కదా ప్రపంచంలో ఉంది. అందరూ ఇలా చెప్పిన వెంటనే బయలుదేరుతున్నామా హిమాలయానికి. ఇలా విని 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 దాంట్లో ఎవరో ఒక్కరికే కదా దీంట్లో ప్రవర్తన అనేది వస్తుంది. అలాగే దీనికి పైన ఏం చెయ్యాలి అంటూ కృష్ణుడు కూడా చెప్పి, మంచి గురువును ఆశ్రయించి గురువు చెప్పే అన్ని విషయములను తెలుసుకొని మనం ఈ ప్రపంచంలో జీవించాల్సిందే కదా, ప్రపంచంలో జీవించాల్సిందే. అలా జీవిస్తూ ఏం చెయ్యాలి అంటే అన్ని విషయములు మనకు ఇప్పుడు ఏదైనా నిప్పు తీసుకొస్తే మన చర్మంలో పడినంతే మనకు తెలుస్తుంది. మన నాలుకలో కొంచెం చక్కెర వేస్తే మనకు తెలుస్తోంది. మన కళ్ళ ముందు ఏదైనా అందంగా ఉండేదాన్ని చూడాలని తోచితే చూస్తున్నాం. ఇదంతా మనకు తెలుస్తుంది. కాబట్టి లౌకిక వ్యవహారంలో ఉండాల్సిందే, ఎవరు జ్ఞానులుగా అవ్వటం లేదు. కానీ అన్ని విషయములను ఇంద్రియ సుఖం కోసం చేయకుండా నీ యొక్క కర్తవ్యంగా చెయ్యి. ఏ ఫలం నుంచి ఎదురు చూడకుండా కర్మణ్యేవాధికారస్తే అంటూ నీ యొక్క కర్మ మాత్రం చేయి. ఫలంలో ఎదురు చూడకుండా సర్వం తత్సతు వాసుదేవార్పణమస్తు ఆ బుద్ధితో ఇలా నువ్వు చేస్తూ వచ్చినావంటే మహాత్ముల యొక్క సంఘం వల్ల, వాళ్ళ యొక్క కృపం వల్ల నీకు భక్తి అనేది వచ్చి, జ్ఞానం అనేది వచ్చి నన్ను చేరుకుంటావు. అప్పుడు నువ్వు కూడా మోక్షాత్మగా మారుతావు అంటూ ఉద్ధవుల దగ్గర అద్భుతంగా వర్ణించారు. వీటిలో ఒక భక్తుడు ఇలా ఉంటాడు అని చెప్పిన వెంటనే పైన ఉద్ధవ స్వామి నమస్కరించి, ప్రభో ఇప్పుడు భక్తి అన్నారు కదా, ఒక ఉత్తమమైన భక్తి, ఒక భక్తుడు ఎలా ఉంటాడు, ఆ భక్తి చేసేది ఎలా ఉంటుంది, ఆ భక్తి అనేది నీ పైన ఎలా చేయాలి, ఎలాగ భక్తి చేస్తే నువ్వు సంతోషపడతావు, ఆ భక్తి లక్షణం కూడా ఇప్పుడు నాకు పైన చెప్పాలి అంటూ పైన భక్తి గురించి ఇలా అడిగిన వెంటనే కృష్ణుడి పైన ఇంతసేపు జ్ఞాని లక్షణము, తర్వాత విషయ సుఖంతో అనుభవించే అజ్ఞానుల యొక్క లక్షణాన్ని వర్ణించారు. ఇప్పుడు పైన తనకు ప్రియమైన భక్తుల యొక్క లక్షణాన్ని కృష్ణుడు వర్ణించేదానికి ప్రారంభించారు. వెంటనే కృష్ణ పరమాత్మ, నా భక్తుల యొక్క లక్షణం, వారు ఎలా భక్తి చేస్తారు అనేది నేను పైన వర్ణిస్తాను అంటూ సంతోషంగా తన భక్తుడి యొక్క లక్షణాన్ని కృష్ణుడి పైన వర్ణించేదానికి ప్రారంభించారు. మొదటిది ఏమిటంటే కరుణతో ఉంటారు, ఎవరిని హింసించాడు, తన వల్ల ఒక్కరికి హింస రాకుండా చూసుకుంటాడు అంటూ వర్ణిస్తూ ఈ ప్రపంచంలో ఉండే అందరినీ సరిసమంగా చూస్తారు. ఇతను కావాల్సిన వాడు, ఇతని వద్దనేవాడే వాళ్ళకు ఉండరు. ఇలా ఉంటూ వినయంతో ఉంటూ ప్రపంచంలో ఉండే వారందరూ తన వాళ్ళగా చూసుకుంటూ వాళ్లకు ఉపకారం చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రతి ప్రయోజనం ఎదురు చూడకుండా ఉంటారు. ఎప్పుడూ సత్యంతోనే ఉంటారు. మనస్సు వాక్కు కాయం మూడు కలిసి త్రికరణంతోనూ సత్యంగా ఉంటారు. శరీర పోషణ కోసం ఎంత ఆహారం కావాలో అంత ఆహారమే చేస్తారు. ఊరికే రుచులతో ఇలా భోజనం చేసుకుంటూ లోకంలో సంచారం చేయాలి అని ఉండరు. శరీర పోషణ కోసం ఎంతో కొంత ఆహారం కావాలి అంటూ నాలుక పోషణ కోసం కాదు, శరీర పోషణ కోసం ఆహారం చేస్తూ ఉంటారు. ఎక్కువ మాట్లాడారు, ఎప్పుడు మౌనంతోనే ఉంటారు, వినయంతోనే ఉంటారు. అన్ని చోట్లను నన్ను చూస్తారు. అందరినీ నా దగ్గర వచ్చి నా అంటే కృష్ణుడు, ఇప్పుడు కృష్ణుడు అంటున్నారు కాబట్టి ఇప్పుడు తాను అని కృష్ణుడు అంటున్నారు, నా దగ్గర వచ్చేలా చేస్తారు అంటూ అద్భుతంగా అన్నారు. వారికి నా పైన ఉండే ఆశ వల్ల ఈ ప్రపంచంలో ఉండే ఏ విషయములు నచ్చదు అనేశారు కృష్ణుడు. అలా ఉంటాడంట భక్తుడు. నచ్చదంటే నా పైన పెట్టిన ఆశ వల్ల మిగతా విషయములు ఏది దానిపైన ఆసక్తి కలగదంట. ఏదైనా ఒక మంచి సినిమా వచ్చింది చూస్తామంటే చూడాలనిపించదంట, రుచి రాదంట. ఎందుకంటే భగవంతున్నే స్మరిస్తూ గుడికి వెళ్ళి భగవంతుని చూసేది, తన విగ్రహాన్ని చూసే సంతోషం ఆ సినిమాలు చూస్తే రాదు. సినిమా పాటలు వింటూ అందరూ సంతోషంగా హాయిగా విన్నారు కదా.
భగవంతుని యొక్క గుణము భజన వినేటప్పుడు వచ్చే సంతోషం దాంట్లో రాదు. ఇలాగ సర్వస్వము నాకు అర్పణం చేసి నా కథలను వింటూ నా భజనలను పాడుతూ నా భజనలకు నృత్యం చేస్తూ ఇలాగ పరమ పరిశుద్ధంగా తాను ఉంటూ, అంతేకాకుండా ఎవరైతే భక్తులు ఉన్నారో వారి కోసం మంచి మంచి మూర్తులన్నీ తయారు చేసి వాళ్ళ దగ్గర కూడా ఇచ్చి వాళ్ళను కూడా ఇలాంటి భక్తిల్లో వచ్చేలాగా చేసి, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, అతన్ని ఆశ్రయించామంటే అన్ని కష్టంలో నుంచి మనల్ని కాపాడుతాడు, ఇలాగనే మనం భోజనం చేసుకుంటూ ఇలా చుట్టేదానికి మనము పుట్టలేదు, చివరిగా భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెళ్ళి చేరుకోవాలి అంటూ ఈ ఉత్తమ భక్తిని, భక్తియే తెలియకుండా పామరుడికి కూడా వీటిని తినిపించేలాగా తినిపించి అతన్ని కూడా ఉత్తమ భక్తుడిగా మార్చేవారే నా యొక్క ఉత్తమ భక్తులు. ఇలాగ లోకంలో సంచారం చేస్తూ నా పైన అనన్య నిష్ఠతో ఉంటారు, వాళ్ళే ఉత్తమ భక్తులు అంటూ ఇలా భక్తుల యొక్క లక్షణం అంతా చెప్తూ వస్తూ, అంతేకాకుండా ఇష్టధర్మం పూర్తధర్మంని రెండు విధమైన ధర్మములు, ఆ ఇష్టధర్మాలను చేసుకుంటూ పూర్తధర్మములను చేసుకుంటూ అందరికీ, పూర్తధర్మం అంటే ఏమిటంటే ఇలా చెరువు తోయటం, ఆ కొలము కట్టించడం, సరస్సు కట్టించడం, రోడ్లు వేయటం, తర్వాత ఉద్యానములు నిర్మాణించడం, ఇవన్నీ కూడా చేస్తారు. వీరు చేసేవారు కూడా తన యొక్క భక్తులు అన్నారంట కృష్ణుడు. అలాగ ఉంటూ తనకు ఇష్టమైన అన్ని విషయములు చేసి చివరిగా భగవంతుని మొదట ఏమన్నారంటే, ఉత్తమ భక్తుడు అంటే మంచి గుణములే మొదట అన్నారు. ఇప్పుడే నా గురించిన భగవన్నామం చెప్పుకుంటూ ఇలాగ పారాయణం చేసుకుంటూ ప్రవచనం చేసుకుంటూ నాకు ఇష్టమైన పదార్థములు నాకు చేసి నివేదనంగా పెడతారు, ఆ నివేదనాన్ని నేను తింటాను అంటూ భగవంతుడు అన్నారు. ఇదే మనం చేసే ప్రయత్నానికి సంతోషకరంగా ఉండే అభయంలాగా ఉంది. ఎందుకంటే మనం ఇస్తున్నాము, భగవంతుని తింటున్నాలా లేదా అని మనకే సందేహంగా ఉంటుంది కదా కొంత సమయంలో. కృష్ణుడు అనేటప్పుడు నేను తింటాను, నా పైన ఆశతో నేను తినాలి అని ఆశగా నాకు నచ్చింది ఎవరైతే చేసి చచ్చి పెడతారో అది నేను తింటాను అంటూ భగవంతుడు అద్భుతంగా అంటూ ఇలాగా ఇదే ఉత్తమ భక్తులు. ఇలాంటి భక్తులు ఈ ప్రపంచంలో దొరికేది దుర్లభం. అలాంటి భక్తుల దగ్గర నుంచి ప్రార్థన చేసి నువ్వు గాని భక్తిని సంపాదించినావంటే గంగా ప్రవాహం లాంటి అచంచలమైన బయట నీకు దక్కుతుంది అంటూ పైన నీకు కథ చెప్తాను, ఒక రహస్యమైన కథ అని అన్నారు. రహస్యమైన కథ అంటూ నేను నీ దగ్గర చెప్తున్నాను. రహస్యమైతే ఉంటే ఏమి, లేకపోతే ఏమి, నీకంటే రహస్యం పెద్దది కాదు ఉద్ధవా, అంత నిజభక్తుడి నువ్వు నాకు, అందుచేత రహస్యం అనేది ఇంకొకరికి నీకు కాదు, అందుచేత ఆ కథ నీకు చెప్తాను అంటూ సంతోషంగా పైన కృష్ణ పరమాత్ముడు ఇంకొక కథను వచ్చే అధ్యాయంలో చెప్పేదానికి ప్రారంభించారు. పైన అందరం కలిసి ఈ భగవద్భక్తి లక్షణము, జ్ఞాని లక్షణము, అజ్ఞాన లక్షణం అంతా వచ్చే ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథైకాదశోऽధ్యాయః శ్రీభగవానువాచ బద్ధో ముక్త ఇతి వ్యాఖ్యా గుణతో మేన వస్తుతః గుణస్య మాయామూలత్వాత్ న మే మోక్షో న బంధనం శోకమోహో సుఖం దుఃఖం దేహాపత్తిశ్చ మాయయా స్వప్నో యథా ఆత్మనః ఖ్యాతిః సంసృతిః న తు వాస్తవీ విద్యా విద్యే మమ తను విద్ధి ఉద్ధవ శరీరిణాం మోక్షబంధకరీ ఆద్యే మాయయా మే వినిర్మితే ఏకస్యైవ మమాంశస్య జీవస్యైవ మహామతే బంధోస్యా విద్యయా అనాదిః విద్యయా చ తథేతరః అథ బద్ధస్య ముక్తస్య వైలక్షణ్యం వదామి తే విరుద్ధధర్మిణోస్తాత స్థితయోరేకధర్మిణీ సుపర్ణావేతౌ సదృశౌ సఖాయౌ యదృచ్ఛయైతౌ కృతనీడౌ చ వృక్షే ఏకస్తయోః ఖాదతి పిప్పలాన్నం అన్యో నిరన్నోపి బలేన భూయాన్ ఆత్మానమన్యం చ స వేద విద్వాన్ అపిప్పలాదో న తు పిప్పలాదః యో అవిద్యయాయుక్ స తు నిత్యబద్ధః విద్యామయో యః స తు నిత్యముక్తః
विरक्तः देहस्थोऽपि न देहस्थः विद्वान् स्वप्नाद्यथोत्थितः अदेहस्थोऽपि देहस्थः कुमतिः स्वप्नदृग्यथा इन्द्रियैः इन्द्रियार्थेषु गुणैरपि गुणेषु च गृह्यमानेषु अहं कुर्यात् न विद्वान्यस्तु अविक्रियः दैवाधीने शरीरे अस्मिन् गुणभाव्येन कर्मणा वर्तमानो अबुधस्तत्र कर्तास्मीति निबध्यते एवं विरक्तः शयने आसनाटनमज्जने दर्शनस्पर्शनघ्राण भोजनश्रवणादिषु न तथा बुध्यते विद्वान् तत्र तत्रादयन् गुणान् प्रकृतिस्थोऽपि असंसक्तः यथाखं सवितानिलः वैशारद्येक्षया सङ्गशितया छिन्नसंशयः प्रतिबुद्ध इव स्वप्नात् नानात्वात् विनिवर्तते यस्य स्युः वीतसङ्कल्पाः प्राणेन्द्रियमनोधियां वृत्तयः स विनिर्मुक्तः देहस्थोऽपि हि तद्गुणैः यस्यात्मा हिंस्यते हिंस्त्रैः येन किञ्चित् यदृच्छया अर्च्यते वा क्वचित् तत्र न व्यतिक्रियते बुधः न स्तुवीत न निन्देत कुर्वतः साध्वसाधु वा वदतो गुणदोषाभ्यां वर्जितः समदृङ्मुनिः न कुर्यान्न वदेत् किञ्चित् न ध्यायेत् साध्वसाधु वा आत्मा रामो अनया वृत्त्या विचरेत् जडवन्मुनिः शब्दब्रह्मणि निष्णातो न निष्णायात् परे यदि श्रमस्तस्य श्रमफलः ह्यधेनुमिव रक्षतः गां दुग्धदोहामसतीं च भार्यां देहं पराधीनमसत्प्रजां च वित्तं त्वतीर्थीकृतमङ्गवाचं हीनां मया रक्षति दुःखदुःखी यस्यां न मे पावनमङ्गकर्म स्थिति उद्भवप्राणनिरोधमस्य लीलावतार ईप्सितजन्म वा स्यात् वन्ध्यां गिरं तां बिभ्रयान्न धीराः एवं जिज्ञासया अपोह्य नानात्वभ्रममात्मनि उपारमेत विरजं मनोमय्यर्प्य सर्वगे यद्यनीशो धारयितुं मनोब्रह्मणि निश्चलं मयि सर्वाणि कर्माणि निरपेक्षः समाचर श्रद्धालुर्मे कथा शृण्वन् सुभद्रालोकपावनीः गायन् अनुस्मरन् कर्म जन्म चाभिनयन् मुहुः मदर्थे धर्मकामार्थान् आचरन् मदपाश्रयः लभते निश्चलां भक्तिं मय्युद्धव सनातने सत्सङ्गलब्धया भक्त्या मयि मां स उपासिता स वै मे दर्शितं सद्भिः अञ्जसा विन्दते पदम् उद्धव उवाच साधुस्तवोत्तमश्लोक मतः कीदृग्विधः प्रभो भक्तिस्त्वयि उपयुज्येत कीदृशी सद्भिरादृता एतन्मे पुरुषाध्यक्षा
लोकाध्यक्षा जगत्प्रभो प्रणताय अनुरक्ताय प्रपन्नाय च कथ्यताम्। त्वं ब्रह्म परमं व्योम पुरुषः प्रकृतेः परः अवतीर्णोऽसि भगवन् स्वेच्छोपात्तपृथग्वपुः। श्रीभगवानुवाच कृपालुः अकृतद्रोहः तितिक्षुः सर्वदेहिनां सत्यसारो अनवद्यात्मा समः सर्वोपकारकः। कामैः अगतधीर्दान्तः मृदुशुचिः अकिञ्चनः अनीहः मितभुक्षान्तः स्थिरः मच्चरणो मुनिः। अप्रमत्तो गभीरात्मा धृतिमान् जितषड्गुणः अमानी मानदः कल्पः मैत्रः कारुणिकः कविः। आज्ञायैवं गुणान् दोषान् मया आदिष्टानपि स्वकान् धर्मान् संत्यज्य यः सर्वान् मां भजेत स सत्तमः। ज्ञात्वा ज्ञात्वा च ये वै मां यावान्यश्चास्मि यादृशः भजन्ति अनन्यभावेन ते मे भक्ततमा मताः। मल्लिङ्गमद्भक्तजन दर्शनस्पर्शनार्चनं परिचर्यास्तुतिः प्रह्व गुणकर्मानुकीर्तनम्। मत्कथाश्रवणे श्रद्धा मदनुध्यानमुद्धवा सर्वलाभोपहरणं दास्येन आत्मनिवेदनम्। मज्जन्मकर्मकथनं मम पर्वानुमोदनं गीतताण्डववादित्र गोष्ठीभिः मद्गृहोत्सवः। यात्राबलिविधानञ्च सर्ववार्षिकपर्वसु वैदिकी तान्त्रिकी दीक्षा मदीयौ व्रतधारणम्। ममार्चास्थापने श्रद्धा स्वतः संहत्य चोद्यमः उद्यानोपवनाक्रीड पुरमन्दिरकर्मणि। सम्मार्जन उपलेपाभ्यां सेकमण्डलवर्तनैः गृहशुश्रूषणं मह्यं दासवत् यदमायया। अमानित्वमदम्भित्वं कृतस्यापरिकीर्तनम् अपि दीपावलोकं मे नोपयुज्यान्निवेदितम्। यद्यत् इष्टतमं लोके यच्चातिप्रियमात्मनः तत्तन्निवेदयेन्मह्यं तदानन्त्याय कल्पते। सूर्योऽग्निः ब्राह्मणो गावः वैष्णवः खम्मरुज्जलं भूरात्मा सर्वभूतानि भद्रपूजापदानि मे। सूर्ये तु विद्यया त्रय्या हविषाग्नौ यजेत माम् आतिथ्येन तु विप्राग्र्ये गोष्वङ्गयवसादिना। वैष्णवे बन्धुसत्कृत्या हृदि खेध्याननिष्ठया वायौ मुख्यधियातो ये द्रव्यैस्तोयपुरस्कृतैः। स्थण्डिले मन्त्रहृदयैः भोगैरात्मानमात्मनि क्षेत्रज्ञं सर्वभूतेषु समत्वेन यजेत माम्। धिष्ण्येषु येष्विति मद्रूपं शङ्खचक्रगदाम्बुजैः युक्तं चतुर्भुजं शान्तं ध्यायन्नर्चेत् समाहितः। इष्टापूर्तेन मामेवं यो यजेत समाहितः
लभते मयि सद्भक्तिं मत्स्मृतिः साधु सेवया प्रायेण भक्तियोगेन सत्सङ्गेन विनोद्धवा नोपायः विद्यते सध्र्यं प्रायणं हि सतामहम् अथैतत् परमं गुह्यं शृण्वतो यदुनन्दना सगोप्यमपि वक्ष्यामि त्वं मे भृत्यः सुहृत्सखा श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् एकादशस्कन्धे एकादशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।